మొదటంత 100 తర్వాత 60 తర్వాత 30. ఇది 30 దినాలు ఫలించేటువంటి దినాలు. 100 అయిపోయినాయి భక్ష్య గారి కాలంలో, 60 వచ్చినాయి, 60 కూడా అయిపోయినాయి. ఇప్పుడు 30% ఉండే విశ్వాసంలో 30% ఉంది. కాబట్టి అజాగ్రత్తగా ఉంటున్నారు ఈ దినాలలో విశ్వాసం. దేవుని వాక్యం ఎప్పుడు నిరార్థకంగా లూకాసు వార్త 1:37. దేవుడు చెప్పిన మాట ఏది నిరార్థకము కాదని దూత మరీకు చెప్పింది. అందుకొరకై దేవుడు పలికిన మాట ఏది కూడా ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఎందుకు ఆ మాటలు పలికాడంటే మన జాగ్రత్త కోసం. నిజముగా నేను 30% ఉంది నాలో విశ్వాసం అని సరి చేసుకుని చక్కబడి మరలా 100% ఉండటానికి ప్రయత్నిస్తారని చెప్పారు. అంతే కదా? అంతేనా? ఇంకేమైనా ఉంది? అంతే. ఆరంభ దినాల్లో విశ్వాసము 100% ఉంటే కొన్ని సంవత్సరాలకు 60 వచ్చింది. ఇప్పుడు ఈ కృపాకాలంలో 30 వచ్చింది విశ్వాసం. అందుకనే ప్రజలు ఎవరి ఇష్టం న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆ దినాల్లో రాజు లేడు కనుక ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. అలా ఉన్నాయి. అందుకొరకు మనం నిరాశ చెందక దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి వాటి ద్వారా మన పరలోకపు తండ్రిని మనము ఆరాధిస్తాం. దేవుని కృప చేత ఈ సంవత్సరంలో మరి ఆగస్టు నెలలో దేవుడు ఎంతో కృపనిచ్చాడు. మరలా ఈ దినం చివరి ప్రభు దినములు కూడా మనను ప్రవేశిస్తున్నాం. అంటే ఒక తారీఖు 27 దేవుడంటే నువ్వు కార్యాలు ఎప్పుడు వస్తుంది? మన ఆదివారం ఎప్పుడు? వచ్చే నెలలో. అది ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, మన పోకడ ఆలస్యమైతే, మన రాకడ ప్రభు రాకడ, మన పోకడ ప్రభు రాకడ మనకు తెలియదు. కనుక ప్రభువు చిత్తమైతే వచ్చే నెలలో మళ్ళా ప్రభు దినాల్లో మళ్ళా ప్రవేశపెట్టారు. అందుకొరకే ఈ నెలలో అంతా కూడా దేవుడు మనకెంతో తోడున్నాడు, సహాయపడ్డాడు, మనలను తన కృపలో భద్రపరిచాడు. ఈ నెలలో నియమక పూడికలు ప్రభు దినాలన్నింటిలో కూడా దేవుడు ఎంతో సహాయపడి ఈ చివరి ప్రభు దినంలో కూడా మనను ప్రవేశపెట్టడమే కాదు, 3 పాటలు పాడుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నేను లెక్క పెడతా. పాటలు అయిపోయి ఎంతమంది వచ్చారా? రాకుండా లెక్క పెడతాను. పాటలు అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చారా? ప్రారంభించినప్పుడు ఎంతమంది వచ్చారా? ఒక పాటకి ఎంతమంది వచ్చారా అని లెక్క రాస్తాం. అందుకొరకై నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. పాత గుమ్మమును బాగు చేయవారెవరనగా పాసేయ కుమారుడైన యెహోయాదాయును, బెసద్యా కుమారుడైన మెషుల్లాము,
దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చివి. మన చదవడం చక్కగా ఒక్కరు చక్కగా చదవండి, అర్థమయ్యేలా చదవగలిగిన వారు చదవరా. పాత గుమ్మమును బాగు చేయవారెవరనగా, అదే తెలిసిన మీకు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. పాత గుమ్మమును బాగు చేయవారెవరనగా హాషేయ కుమారుడైన యెహోయాదాయును యెషద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. నెహెమ్యా గ్రంథంలో 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలలో మనం 2 గుమ్మాల గురించి ధ్యానించాం. 2 గుమ్మాలు ఏంటి? మొదటిది గొర్రెల గుమ్మము, రెండవది మత్స్యపు గుమ్మం అనగా చేపల గుమ్మం. ఇది 3వ గుమ్మం. పాత గుమ్మం అనగా 3వ గుమ్మం. పాత గుమ్మం ఏంటంటే 3వ గుమ్మము. ఈ 3వ గుమ్మము ఏమి ఆత్మీయమైన సత్యాలు మనకు నేర్పిస్తుందంటే, నిత్యుడైన దేవుడు. మన దేవుడు ఎవరంటే నిత్యుడైన దేవుడు అనే సత్యాన్ని నేర్పిస్తుంది. అందుకే పాతది అనగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పటి వాడంటే అనాది కాలము నుండి ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు, అంతములో కూడా ఉండేవాడు. ఆది అంతమైన దేవుడనే సత్యాన్ని పాత గుమ్మము తెలియజేస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథంలో పురాతన మార్గములను తెలుసుకున్న తమాచుగా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట మనము చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. ఏ మార్గం అంటది? ఏ మార్గం? పురాతన మార్గం. ఈ పురాతన మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే నెహెమ్యా గ్రంథములో 3వ గుమ్మం, పాత గుమ్మము ఏమి తెలియజేస్తుందంటే పురాతన మార్గం. అంటే యేసుక్రీస్తు వారు ఆ ఆది నుండి ఉన్నవాడనే సత్యాన్ని నేర్పిస్తుంది. 8వ అధ్యాయము సామెతలు గ్రంథం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనమును కూడా చూస్తే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. ఈయనెవరంటే, ఈ పూర్వకాలం అనే మాట ఎవరంటే ఆయనే ప్రభువైన యేసు. ఆయన పూర్వకాలము నుండి ఉన్నవాడు, ఆయన పురాతన మార్గములలో ఉన్నవాడు. అంటే ఆయన సృష్టి ఆరంభము నుండి ఉన్నవాడు అనే సత్యాన్ని పాత గుమ్మము తెలియజేస్తుంది. పేరు పాతదే కానీ ఆత్మీయమైన సత్యము ఎంతో ఉన్నతమైనది అని, దేవుడు నిత్యుడైన దేవుడు అనే సత్యాన్ని ఈ 3వ గుమ్మం తెలియజేస్తుంది. కనుక ఈ 3వ గుమ్మాన్ని ఎవరెవరు కట్టారంట? ఒకటి, 3 పాత గుమ్మములు బాగు చేసిన వారెవరనగా
చదవండి. పాసెయ కుమారుడైన యెహోయాదాయును యెషుద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలాములు ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. ఎంతమంది? నలుగురు పేరులు మనము చూడగలరు. ఈ నలుగురు కలిసి పాత గుమ్మాన్ని కట్టారు. అంటే ఆ గుమ్మము పాడైపోయినది, అగ్ని చేత కాల్చబడినది. ఎక్కడ చూసినా యెరూషలేము చుట్టూ చెత్త రాళ్ళు గుట్టలుగా పడి ఉన్నవి. ఆ పడిపోయినటువంటి పాత గుమ్మములు కట్టడానికి ఎవరు ప్రేరేపించబడ్డారు? ఎవరు ఆశ భారం కలిగిందంటే పాసెయ కుమారుడైన యెహోయాదాయును. ఆయన అంటే పాసెయ కుమారుడైన యెహోయాద కట్టాడు. తన తండ్రి పేరు కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ భాగంలో మనం ఈ 4 మాటల్లో ఆత్మీయమైన అర్థాలు మనం నేర్చుకోవాలి. బైబిల్లో ప్రతి మాట ఆత్మీయమైన సత్యాన్నే మనకు నేర్పిస్తుంది. బైబిల్లో ఉన్న ప్రతి పేరు ఆత్మీయమైన మర్మాలే మనకు నేర్పిస్తుంది. అందుకొరకై ఈ గుమ్మమును కట్టిన వారిలో మొట్టమొదటి ఎవరి పేరు ఉందంటే పాసాయ అనే పేరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, నీ కృప చేత ఈ నెలలో చివరి ప్రభు దినములో మేమందరము కూడా నీ పాదముల చెంత బేతరేయాలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు స్తోత్రాలు. గడిచిపోయిన దినాలన్నీ కాపాడుతూ వచ్చావు. ప్రతి విధమైన శోధనలు కీడులు తప్పించావు తండ్రి. అంతేకాదు దేవ, ఆత్మీయ జీవితాల్లో కుడి ఎడమలు తొలగిపోకుండా నేను కాపాడుతూ వచ్చాను. ఈ దినము కూడా నీ పాదముల చెంత బేతనయ్యాలో నిన్ను ఆరాధించడానికి మాకందరికీ గొప్ప అవకాశం ఇచ్చావు. మాకందరికీ గొప్ప భాగ్యం ఇచ్చావు దేవా. చేరి వచ్చిన నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసి ఇంకా చాలా మంది రావాలి తండ్రి. వారిలో అలక్ష్యము నిర్లక్ష్యము తొలగించి భయభక్తితో ఇంటిలోనికి వచ్చి తనివి తీరాని వాక్యానుసారముగా ఆరాధించే అనుభవాన్ని కలిగి ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిలబడుచున్న నీ దాసుడను నేను చేత కాని నిష్ప్రయోజకుడను, నాలో ఏ యోగ్యత లేదని నన్ను నేను నీ పాదముల చెంత పడవేసుకుంటున్నాను. నీ దాసునికి సహాయం చేసే దేవుడు నీవే. నీ దాసునికి వాక్కు శక్తినిచ్చే దేవుడవు నీవే. నీ దాసునికి నీ ఆత్మీయమైన తలంపులిచ్చే దేవుడవు నీవని నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. శత్రువుకి ఎక్కడ ఏమి లేశ్యమైన స్థలము లేకుండా చేసి కరెంటు మైకు అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచమని, ఏది కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని, ఎక్కడ బయట శబ్దాలు కూడా రాకుండా ప్రశాంతముగా ఉండటానికి సహాయపడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పాత గుమ్మమును కట్టిన వారిలో 4 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. మొదటి పేరు ఎవరంటే పాసెయ కుమారుడు. పాసెయ అనేటువంటి వ్యక్తి. ఈ పాసెయ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కుంటివాడు అని అర్థం. తెలుగులో హెబ్రూ భాషలో ఇది, తెలుగులో తర్జుమా వచ్చేటప్పటికీ ఎవరంటే ఆ పేరుకి అర్థము కుంటివాడు అని అర్థం. కుంటివాడని అర్థం ఇచ్చే పేరున్న వ్యక్తి కుంటివాడైనా తనకిచ్చిన భారము దేవుడు
పడిపోయిన ప్రాకారమును కట్టాలనేటువంటి ఆశ కుంటివాడైన వ్యక్తిలో దేవుడు ఆశ కలిగించాడు. ఒకవేళ ఆ వ్యక్తి భౌతికంగా కూడా కుంటివాడేమో మనకు తెలియదు. బైబిల్లో ఉన్న పేరును బట్టి వారి జీవితాలు కొనసాగుతూ వచ్చాయి. కనుక ఈ పేరుకు తగిన అర్థంలో ఆ వ్యక్తి ఒకవేళ బాహ్యముగా కుంటివాడే ఉండవచ్చేమో తెలియదు. కానీ అలాంటి వ్యక్తి చేపట్టిన పని ఎలాంటిదంటే అది చాలా భారమైనటువంటి పని. పడిపోయిన ప్రాకారమును కట్టాలంటే చాలా కష్టం. కొత్తది కట్టడం చాలా తేలికే, కానీ పడిపోయినటువంటి ప్రాకారము కట్టాలంటే చాలా కష్టం కదా. అంటే పడిపోయినవన్నీ కూడా మరలా తీసి ఒక ప్రక్కన వేయాలి, మరలా పునాది తీయాలి. ఇలా రెండంతల పని. పడిపోయినటువంటి దాన్ని కట్టాలంటే రెండంతల పని, కొత్తది కట్టాలంటే ఒకటే పని. అందుకొరకు అంత భారమైనటువంటి పని చేయడానికి దేవుడు ఎవరికి ఆ సామర్థ్యత ఇచ్చాడంటే ఆ కుంటివాడైన వ్యక్తిలో అంతటి సామర్థ్యము కలిగేటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. అందుకే ఆయన పేరు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడటానికి కారణం ఏంటంటే తాను చేసినటువంటి పని. అలానే ఆత్మీయంగా కూడా ఒక ఆత్మను కట్టాలంటే కొత్తగా తేలికే, కానీ కొంతకాలం దేవునిలో ఉండి కొంతకాలం లోకములో కలిసిపోయిన వ్యక్తిని కట్టాలంటే చాలా కష్టం కదా. కొంతకాలం దేవునిలో ఉండి కొంతకాలం లోకములో మన ఇష్టానుసారంగా ఉన్న వ్యక్తిని కట్టాలంటే చాలా కష్టం. అందుకొరకే ఆ పడిపోయిన కష్టమైన పని ఎవరు దానికి దేవుడు నిర్ణయం ఏర్పరచుకున్నాడంటే కుంటివాడు. పాసయ్యానికి అర్థం ఏంటంటే ఆ పేరుకు కుంటివాడు అని అర్థం. బైబిల్లో చాలా మంది కుంటివాడు ఉన్నారు. వారిలో ఉన్న ఒక వ్యక్తిని మనము ఆరాధన కొరకే మనం కొన్ని తలంపులు నేర్చుకుందాం. కుంటివాడైన వ్యక్తి దేవుని ఎదుట ఎంత ఘనమైన వారిగా చేయబడ్డాడో, ఎంత ఉన్నతమైన స్థానాన్ని పొందాడో బైబిల్లో మనం ఆరాధన కొరకే కొన్ని తలంపులు నేర్చుకుందాం. చూడండి, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో అక్కడ శృంగారమను దేవాలయం ఉంటుంది యెరూషలేము ప్రక్క. యెరూషలేములో ఆ శృంగారమను దేవాలయం యొక్క పుట్టినది మొదలుకొనక కుంటివాడు ఒకరు ప్రతి దినము మోసుకొని వచ్చి ఆ దేవాలయం వెలుపల ద్వారము దగ్గర కూర్చోబెడతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మందిరములోకి వెళుతున్న వారిని వస్తున్న వారిని భిక్ష పడుకుంటూ ఉంటారు. ఎప్పుడంటే ఆయన పుట్టినది మొదలుకొని కుంటివాడే. ఆ కుంటివాడు కాబట్టి వారికి కొందరు సహాయం కావాలి. ప్రతి దినం కూడా వారు ఆ వ్యక్తిని మోసుకుని వచ్చి, చూడండి ఆ మాట అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 3వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులను దేవాలయమునకు ఎత్తి వెళ్ళుచుండగా, 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడు అంటే తల్లి గర్భములో నుండే వాడు కుంటివాడుగా పుట్టాడు.
తల్లి గర్భములో నుండే పుట్టినది మొదలుకొని గుడ్డి వారు కూడా ఉన్నారు బైబిల్లో. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ వ్యక్తి ఎవరంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునంత ఉంచుచు వస్తున్నారు. ఇక ఆ వ్యక్తి పని ఏంటంటే అడుగుకోవడమే. అడుగుకొని తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఒక దినం వచ్చింది, చూడండి 3వ వచనంలో, పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, అంటే కొత్తగా ఉండి ఉండవచ్చు. పేతురు యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుడు. వీరిద్దరు కూడా దేవాలయంలోకి వెళ్ళిస్తున్నప్పుడు ఈ కుంటివాడు చూసి ఏమన్నాడు? వాడు చూచి భిక్షమడుగగా. తర్వాత పేతురును యోహానును వారిని తేరి చూశారు. తేరి చూడమంటే ఏంటి, ఎంతకాలం ఇలా ఉన్నాడని తన వైపే తేరి చూశారు. అంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ బాహ్యమైనటువంటి దారిని కాదు, కానీ ఆయన అంతరంగంలో ఉన్న దారిని వారు తేరి చూశారు. బాహ్యమైన కనిపిస్తుండేవాడు, అది కాదు వాడు చూస్తుంది. తేరి చూడటం అంటే తనలో ఏమి ఆలోచన ఉన్నది, ఏమి తలం ఉన్నదనే సంగతిని పేతురు గారు చూశారు. ఎందుకంటే పేతురు ఆ దినాల్లో దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి తలంచుతున్నామో పేతురు గారు ఆత్మ చేత గ్రహించి తెలుసుకుని వివేచన జ్ఞానించారు. అందుకని 5వ అధ్యాయంలో సమయ వారు పొలం కొంత దాచుకొని కొంత తెస్తే ఏమన్నాడు? అననయ్య, నీ పొలం ఇంటికి అమ్మావా అన్నప్పుడు పైకి తాను సరే కదా, లోపల అంతా ఇచ్చినట్లే తాను తల ఊపుతూ వచ్చాడు. అది అన్నాడు, ఎందుకు నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అనగానే ఏమైపోయాడు? సరే. అంటే మనిషిలో ఉన్న అంతరంగాన్ని గ్రహించేటువంటి మనసు, జ్ఞానము ఎవరికి ఉందంటే పేతురు గారికి ఉన్నది. కాబట్టి అందుకే తనను తేరి చూశాడు. సరే, తర్వాత అన్నాడు కదా, తేరి చూచి మా తట్టు చూడమన్నారు. అతన్ని తేరి చూశారు. మళ్ళీ ఏమన్నారంటే మా తట్టు చూడన్నారు కదా. మా తట్టు చూడమని వచ్చినప్పుడు వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యము. ఇలాంటి సన్నివేశం ఎప్పుడు జరగల వారికి? ఆ కుంటి వారికి ఎంతో కాలము నుండి అడుగుకుంటున్నాడు, పోతున్నాడు, కానీ ఈ సన్నివేశం ఎప్పుడు కూడా తనకు జరగలేదు, తాను చూడలేదు. కాబట్టి తనకేదో ఆశ్చర్యంగా చూస్తున్నాడు వారి వైపు. నిజముగా నా తలంపు, ప్రవచన తలంపు ఏంటంటే వారు చూసినటువంటి ఆ తేలి చూసినటువంటి విధానములో ఆ చూపు తన హృదయాంతరంగంలోనికి వెళ్ళింది. కాబట్టి తనకేం తలంపు వచ్చిందంటే మీరు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఇచ్చారు. ఇలా ఎవరు చూడలేదు నా వైపు. ఎంతకాలము నుండి నేను ఈ దేవాలయము వెలుపల కూర్చుంటున్నాను. ఇష్టమైన వారు పావులా వేస్తున్నారు, లేక రూపాయి వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా నా వైపు తేరి చూసిన వారు కానీ, నన్ను వారి వైపు చూడమన్న వారు కానీ ఎవ్వరు కూడా లేరే. ఇదేదో ఒక ఆశ్చర్యమైన కార్యమే, వీరేదో ఒక విలువైనదే ఇస్తారని ఆశతోటి తాను చూస్తున్నాను. అయితే మళ్ళా పేతురు గారు అన్నారు, చూడండి
అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని చెప్పుచున్నాను అని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి తన కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఏమన్నాడు? మా దగ్గర వెండి లేదు, బంగారం కూడా లేదు, నాకు కలిగినదే ఇస్తున్నాను అని తన కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తగానే వాడు వెంటనే లేచాడు. ఏ చెయ్యని? కుడి చెయ్యి. ఎడమ చెయ్యి ఎందుకు పట్టుకోలేదు? కుడి చెయ్యే పట్టుకొని తన కుడి చెయ్యి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. అంటే మరి కార్యం అంటున్నాడు కదా, మా యొక్క వెండి బంగారాలు లేవు. వెండి బంగారములు లేవన్నాడు. ఎందుకంటే వెండి బంగారము అయిపోయే వస్తువులు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంటాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారంటాడు పేతురు గారి. అందుకొరకై ఆ వెండి బంగారాలు అన్నీ కూడా క్షయమైపోతాయి కానీ క్షయము కానిది మా యొద్ద ఉన్నది అని యేసుక్రీస్తు నామమున నిలువమని చెప్పి వెంటనే తన కుడి చెయ్యి పట్టుకోగానే వాడు దిగ్గున వెంటనే లేచాడు. ఏం చేయండి? కుడి చెయ్యి. కుడి చెయ్యి పట్టుకొనడం వలన ఆ పేతురులో ఉన్న శక్తి ఆ కుంటి వారిలోకి ప్రవహించింది. ఆ పేతురు గారిలో ఉన్న శక్తి ఆ కుంటి వారిలో ప్రవహించి వెంటనే తాను శక్తి పొందాడు. అందుకని కుడి చెయ్యి దేనికి సూచనగా ఉన్నదంటే ఆశీర్వాదములకు సూచన. కదా, అందుకొరకై కుడి చెయ్యితో ఎలా పట్టుకున్నాడో కుడి చేతికి ఉన్నటువంటి లక్షణాలేంటో బైబిల్లో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. కుంటి వారిని కుడి చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు? యేసు నామమున లేచి నడవమని ఎందుకు కుడి చెయ్యి పట్టుకున్నాడంటే కుడి చేతికి ఉన్నటువంటి ఆశీర్వాదం, కుడి చేతికి ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటో బైబిల్లో మనం కొన్ని సంగతులు నేర్చుకుందాం. మొట్టమొదట చూడండి, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 35వ వచనం. కీర్తన 18వ కీర్తన 35వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి మాటలో కుడి చెయ్యి అనే మాటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కుడి చెయ్యి ఏం చేసిందో కూడా ఈ సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. ఏంటంట? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. మొట్టమొదటేమన్నాడు? నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను అనగా కుడి చెయ్యి ఇక్కడ మనకేమి నేర్పిస్తుందంటే గొప్ప రక్షణ మనకు నేర్పిస్తుంది. కుడి చేతి ద్వారా ఏమి మనకు తెలియబడుతుందంటే రక్షణ. రక్షణ అనగా పాపాత్ముడైన మానవుని లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపముల నుండి రక్షించి విమోచించి ఆ పాపము నుండి సంపూర్ణంగా బాగు చేసి ఆ నరకం అనే అపాయాన్ని తప్పించి తనతో నిత్యం ఉండే పరలోకములో ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చినట్లు కనిపిస్తుంది. అందుకొరకే కుడి చేతిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే రక్షణ కార్యము.
కుడి చెయ్యి చూపిస్తుంది రక్షణ కార్యం. అందుకని ఎంతో కాలము పుట్టింది మొదలుకొని ఆ కుంటివాడు పేతురు గారు చెయ్యి పుట్టుకుని లేవనగానే లేచాడు, వెంటనే లేచాడు. అంటే తనకది విమోచన దినం, తనకది రక్షణ దినం. అందుకే తాను లేచాడు, వెంటనే లేచాడు. కాబట్టి కుడి చేతిలో ఉన్న మొదటి లక్షణం ఏమి చూపిస్తుందంటే రక్షణ కార్యం, సర్వమానవుల రక్షణ కార్యాన్ని తెలియజేస్తుంది కుడి చేయి. చూద్దాం దేవుని వాక్యములో కీర్తన గ్రంథం 48వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 48 10వ వచనం. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఇక్కడ కుడి చెయ్యి చేసే రెండవ లక్షణం ఆత్మీయంగా మనకి ఏమి నేర్పిస్తుందంటే ఆత్మీయంగా దేవుని నామమును గొప్ప చేయుట, అంటే ఆరాధన అనే దాన్ని కుడి చెయ్యికున్న రెండవ లక్షణాన్ని చూపిస్తుంది. అంటే రక్షణ పొందిన వ్యక్తిలో నుండి వచ్చేది ఏంటంటే ఆరాధన. అందుకన్నాడు కదా, చూసాం, దేవాని నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది అన్నారు. అంటే ఈ మాట మనం చూస్తే దేవుని కీర్తించుట, భూదిగంతముల నుండి దేవుని ఆరాధిస్తున్న కార్యాన్ని మనకు చూపిస్తుంది. అందుకని రెండవ తలంపులో కుడి చేయకున్న రెండవ లక్షణం ఏమి నేర్పిస్తుందంటే ఆరాధన నేర్పిస్తుంది. మొదటి తలంపులో కుడి చెయ్యి రక్షణ కార్యాన్ని జరిగించింది ఆ కుంటి వ్యక్తిలో. రెండవది, ఆ కుంటి వ్యక్తిలో జరిగిన కార్యం ఏంటంటే దేవుని ఆరాధించే అనుభవంలోనికి వచ్చారు. ఇవి వారికే కాదు, మనం కూడా ఆత్మీయంగా వీటిని అర్థం చేసుకోవాలి. మనం కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడమే. ఎట్లా? ఆత్మీయంగా కుంటివాడము. నడుస్తున్నా, రెండు కాళ్ళు బలంగా ఉన్నాయి, బలంగానే నడుస్తున్నా, కానీ ఆత్మీయమైన కుంటితనములో ఉన్నాము మనం కూడా. కాబట్టి రెండవ తలంపు ఏం చూపిస్తుందంటే ఆరాధన, దేవుని కీర్తించుట, ఆయన నీతిని తెలియజేస్తుంది. కుడి చెయ్యి రెండవ లక్షణం. మూడవ చూడండి, మూడవ మాట చూస్తే కీర్తన 73వ కీర్తన 23వ వచనం. 73వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. అయినను నేనెల్లప్పుడు నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని, కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అంటున్నాడు. ఏంటి అంటే కుడి చెయ్యి ఎప్పటి నుంచి అంటే అంటున్నాడు కదా, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావనగా, ఇక్కడ కుడి చెయ్యి తెలియజేసే ఆత్మీయమైన సంగతి మర్మం ఏంటంటే ఎల్లప్పుడనే మాట ఏమి చూపిస్తుందంటే స్థిరత్వాన్ని చూపిస్తుంది. స్థిరమైన వాడు మన దేవుడు, స్థిరమైన వాడు కాబట్టి స్థిరత్వాన్ని చూపిస్తుంది కుడి చెయ్యి. అందుకే అంటున్నాడు ఆశా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నాడంటే ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావంటే ఈ కుడి చెయ్యి చూపించేటువంటి మూడవ ఆత్మీయమైన సత్యం ఏంటంటే అది స్థిరత్వాన్ని చూపిస్తుంది. అంటే దేవుడు మనకిచ్చేవన్నీ కూడా స్థిరమైనవే కానీ అస్థిరమైనవి ఎన్నడూ కూడా ఇచ్చేవాడు కాదు.
అందుకొరకే మూడో లక్షణము కుడి చెయ్యి ఏం చూపిస్తుందంటే స్థిరత్వాన్ని చూపిస్తుంది. ప్రభుత్వ రక్షణ కానీ ప్రభుత్వ ఆరాధన కానీ అవి స్థిరమైనవి మనలో, అది ఎవ్వరు కూడా తీసివేసేవి కాదు. సరే, నాలుగో తలంపు మనం చూద్దాం. నాలుగో తలంపులో కుడి చెయ్యి ఏమి నేర్పిస్తుందో మనము దేవుని వాక్యములో పరమగీతములు 2వ అధ్యాయము పరమగీతము 6వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. ఎడమ చెయ్యి ఎక్కడుందంట? ఎడమ చెయ్యి తల క్రింద ఉన్నది. తర్వాత కుడి చేత అతడు నన్ను కౌగలించుకున్నాడు. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి. ఎడమ చెయ్యి అనగా అర్థం ఏంటి, కుడి చెయ్యి అనగా అర్థం ఏంటని మనము చూస్తే, ఎడమ చెయ్యి అనేది ధర్మశాస్త్రానికి మాదిరిగా కనిపిస్తుంది. ఇప్పుడు బైబిల్లో క్రొత్త నిబంధన, పాత నిబంధన. పాత నిబంధన ఎటు ఉంది? ఏ ప్రక్క ఉంది? ఎడమ చేతి ప్రక్కన ఉన్నది. క్రొత్త నిబంధన కుడి చేతి ప్రక్కన ఉన్నది. అందుకొరకై ఈ పాత నిబంధనలో మానవునికి రక్షణ లేదు, విమోచన లేదు, సంపూర్ణ రక్షణ కార్యము లేదు. ఏదో పక్షులు, పశువులు, రకరకాల బలి అర్పించారే కానీ మానవుని పాపమునకు ఎంత మాత్రం కూడా పాప క్షమాపణ కానీ సంపూర్ణ పాప శుద్ధి కానీ లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఏమి నేర్పిస్తుందంటే కుడి చేత్తో కౌగలించుకొనుట. అనగా అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ పాపి అయిన మానవుడను యేసుక్రీస్తు వారు ఆయన తన కుడి చేత కౌగలించుకున్నాడంటే క్రొత్త నిబంధన అంతా ఏమి నేర్పిస్తుందంటే పాపికి రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బలి అయిపోయి సర్వ మానవాళి కొరకై ఆయన చేసిన సిలువలో బలియాగం, ఆయన ప్రేమ సిలువలో చూపిన ప్రేమ పాపికి రక్షణ కార్యాన్ని కలిగించింది. అందుకని పిల్లరా, నాలుగో తలంపు మనం ఏం చూస్తున్నామంటే, నాలుగో తలంపు కుడి చెయ్యి ఏమి తెలియజేస్తుందంటే క్రీస్తు ప్రేమను తెలియజేస్తుంది. ఆయన కౌగలించుకున్నాడు. పాపాత్ముడైన మానవుడు యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన కౌగలించుకున్నాడు. అందుకే ఆయన 2 చేతులు చాపాడు సిలువలో. ఎందుకంటే ఆ ప్రేమ, ఆయన అంత ప్రేమ చూపాడు కాబట్టి పాపి అయిన మానవుడు సంపూర్ణంగా ప్రేమను బట్టి రక్షణ పొంది ప్రభువుతో నిత్యము నిరంతరం తనతో ఉండే గొప్ప కార్యాన్ని క్రీస్తు ప్రేమ మాత్రమే చూపు. అందుకని కుడి చెయ్యి ఏం చూపిస్తుందంటే ప్రేమ. మొదటిగా ఏం చూస్తే మన కుడి చెయ్యి చూపించిన రక్షణకు మాదిరిగా, రెండవది ఆరాధనకు మాదిరిగా ఉన్నది, మూడవది స్థిరత్వానికి మాదిరిగా ఉన్నది, నాలుగవది ప్రేమను చూపింది కుడి చెయ్యి. అందుకని తన కుడి చేతితో కౌగలించుకున్నాడు. ఎడమ చెయ్యేమో తల క్రింద ఉన్నది. అందుకే కుడి చెయ్యి నాలుగో తలంపు ఏంటంటే ప్రేమను, క్రీస్తు ప్రేమను చూపించాడు. తర్వాత మరొక చూద్దాం. మరొక మాట, కుడి చెయ్యి ఏమి మనకు తెలియజేస్తుందో కుడి చెయ్యి ఆదికాండం 48వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. అక్కడ గట్టిగా చదవండి, చదవగలిగిన వారు ఎవరైనా గట్టిగా అర్థమయ్యేలాగా. 48వ అధ్యాయం ఆదికాండం. అంత అయిపోయినాక వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పాటలు అయిపోయినా వాక్యం అయిపోయినా కూడా వస్తున్నారు. 48వ అధ్యాయము ఆదికాండం 17 నుంచి చదువుదాం. 18 చదువుకుందాం.
నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద ఉంచమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, ఇది నాకు తెలియను. ఇతడును ఒక గొప్ప సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడని యాకోబు అంటున్నాడు. యాకోబు చనిపోబోయే కాలం వచ్చింది. యోసేపు ఐగుప్తులు 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల పేరేంటి? ఏం పేర్లు? మనీషా, ఎఫ్రాయిం. ఎఫ్రాయిముపై యాకోబు తన కుడి చేతిని ఉంచాడు, పెద్దవాని పైన ఎడమ చేతిని ఉంచాడు. అది యోసేపుకి ఇష్టమలేక ఏమంటాడంటే, తండ్రి, ఇదిగో ఇతడు పెద్దవాడు, ఇతడు చిన్నవాడు, కాబట్టి నీ కుడి చెయ్యి పెద్దవాని మీద ఉంచు, ఎడమ చెయ్యి చిన్నవాని మీద ఉంచాను అనగానే యాకోబు కన్నులు కనిపించిన వాడైనా కానీ ఆత్మీయమైన దృష్టితో ఏమన్నాడంటే, అది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. అయితే పెద్దవాడు గొప్ప సమూహం అవుతాడు, కానీ చిన్నవాడు తనకంటే ఎక్కువ గొప్ప సమూహముగా ఉంటాడు అని యాకోబు కుడి చేతిని ఎఫ్రాయిము మీద ఉంచాడు, ఎడమ చెయ్యి మనీషా మీద ఉంచాడు. కనుక ఇది మనకు ఆత్మీయమైన పాఠం ఏమి నేర్పిస్తుందంటే, సహవాసాన్ని నేర్పిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసాన్ని నేర్పిస్తుంది కుడి చెయ్యి. అందుకని ఎఫ్రాయిము తలపై చేతుల నుంచి ఏమన్నాడంటే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. పిల్లల, అందుకొరకై కుడి చెయ్యి ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తుందంటే, సహవాసాన్ని నేర్పిస్తుంది. అదే మన సహవాసం. మన సహవాస క్రమం ఏంటంటే, మన సహవాసములో 4 అనుభవాలు మనము నేర్చుకుంటున్నాం. ఏంటంటే అపోస్తుల బోధ, తర్వాత అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడిచి ఎడతంగా ప్రార్థన. ఈ 4 కార్యాలు తెలియజేస్తుంది. అందుకొరకై సహవాసం అనేది చాలా గొప్పది. అందుకే కుడి చెయ్యి చేసేటువంటి 4వ లక్షణం ఏంటంటే, 5వ లక్షణం ఏంటంటే సహవాసము. కుడి చెయ్యికి ఉన్న 5వ లక్షణం ఏంటంటే సహవాసం. ఒకటేంటి? రక్షణ. 2వది ఆరాధన. 3వది స్థిరమైనది. 4వది ప్రేమ. 5వది సహవాసము. సహవాసాన్ని చూపిస్తుంది కుడి. అందుకని పేతురు గారు ఆ కుంటి వారిని కుడి చెయ్యి పట్టుకొని లేపాడు. కుడి చెయ్యి ఆశీర్వాదానికి కారణం కాబట్టి ఆ ఆశీర్వాదాలు మనం ఇప్పుడు 5 మాటలు చూసాం. మరొక మాట చూద్దాం. కుడి చెయ్యి మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. కుడి చేతితో ఇచ్చింది ఎందుకంటే ఎడమ చేతికి తెలియకూడదు. అంటే కుడి చేయి ఇక్కడ ఏమి నేర్పిస్తుందంటే సమర్పణ జీవితం. సమర్పణ జీవితం, అన్నిటిలో సమర్పణ. దేవుని ఆరాధించడంలో, ప్రార్థించడంలో, సహవాసంలో అన్నీ కూడా సమర్పణతోటి చేయాలి దేవుని కార్యాలు. అందుకని కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే కుడి చేయి ఏమి నేర్పిస్తుందండి? సమర్పణ జీవితాన్ని నేర్పిస్తుంది.
ఇంకో మాట చూద్దాం బైబిల్లో, చూడండి ఇంకొక మాట చూద్దాం బైబిల్లో. ఇంకొక మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 48 13వ వచనం చదవండి. చూడండి, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అన్నీ నిలుచును. ఇక్కడ మనం చూస్తున్నాం, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాను అంటున్నాడంటే, ఇక్కడ కుడి చెయ్యి చేస్తున్న ఆత్మీయమైన మాట మనకేమి నేర్పిస్తుందండి? ఆయన బలమును నేర్పిస్తుంది. అందుకైన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, తర్వాత బలవంతుడైన దేవుడు. ఆయన బాహు బలము చేతనే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఆయన బయటికి రప్పించారు. అందుకొరకే కుడి చెయ్యి 7వ తలంపు ఏమి నేర్పిస్తుందంటే ఆయన బలమును నేర్పిస్తుంది. అందుకొరకు పేతురు గారు తన కుడి చేతి పట్టుకొని ఏమన్నాడంటే, ఏమన్నాడు? మొదటి వాక్యంలో 3వ అధ్యాయము 7వ వచనం, 3-7వ వచనం చదువుకుందాం. చూడండి, వాని 7వ వచనం, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే ఆలస్యం కూడా వెంటనే మనం ఏమైతే కుడి చేతికి ఉన్న లక్షణాలు 7 కార్యాలు మనం చూసామో, ఈ 7 కార్యాలు ఈ వ్యక్తిలో కలిగాయి. 7 అద్భుతమైన కార్యాలు కలిగాయి. అది చూడండి, వెంటనే వాని పాదములు శీల మండలములను బలము పొందిన, వెంటనే బలం పొందిన. కాలుకున్న నరములు నాడులు అన్ని కూడా బలము పొంది ఏం చేశాడంటే వాడు దిక్కున లేచాడు. ఎక్కడ లేని బలం. అందుకని ఆయన హస్తములు భూమికి వైశాల్యము కలుగజేసిన మాటను ఆధారం చేసుకుని చూస్తే ఆయన బలాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడే కుంటివాడు ఎప్పుడైతే పేతురు గారు మన చెయ్యి పట్టుకొని లేవనెత్తాడో, వెంటనే పేతురు గారిలో ఉన్న శక్తి బలము అంతా కూడా ఎవరిలోకి వచ్చిందంటే ఈ కుంటి వారిలోకి ప్రవేశించి వాడు వెంటనే దిక్కున లేచి ఏం చేశాడంట? లేచి, 2వ మాట నిలిచి, 3వ మాట నడిచెను, 4వ మాట నడుచుచు, 5వ మాట గంతులు వేయచ్చు, 6వ మాట దేవుని స్తుతిస్తూ, 7వ మాట వాడు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఈ 7 కార్యాలు ఈ వ్యక్తిలో జరిగాయి కదా. ఈ వ్యక్తిలో జరిగిన కార్యాలు వెంటనే వాడు దిక్కున లేచి, నిలిచి, నడిచెను, నడుచుచు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు ఈ కుంటివాడు. ఎంత అద్భుతమైన కార్యం వచ్చింది. తనకి ఎంతో సంతోషము. నా లోకములోని పరిగెత్తల, నా కాళ్ళు వచ్చినాయి కదా, నేను వెళ్ళాలి లోకములో అందరినీ చూడాలి అనే ఆశతో తను పరిగెత్తల. తనలో జరిగిన కార్యం. అందుకని పేతురు తన వైపు తేరి చూశాడంటే తన లోపల ఉన్న అంతరంగాన్ని గ్రహించాడు. దీనిలో ఏదో ఒక అద్భుతమైన రక్షణ కార్యం జరుగుతుంది అని పేతురు గారు తన వైపు తేరి చూసి తండ్రి వారి వైపు చూడమనగానే పేతురు గారి దృష్టి, కుంటి వారి దృష్టి 2 ఏకమై తనలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేసింది. అందుకే వాడు 7 మాటలు 7 కార్యాలు. వాడు దిక్కున లేచి, తర్వాత నిలిచి, తర్వాత నడిచెను, తర్వాత నడుచుచు, తర్వాత గంతులు వేస్తూ దేవుని స్తుతించాడు.
గంతులు వేశారు. ఎంత ఆనందము! ఇంతకాలం నడవల, కాళ్ళు లేవు, నిలబడలా. ఒక సహాయం కోరాడు, మోసుకొని వచ్చి అక్కడ పెట్టేవాడు, వాడిని ఏదో ఎవరైనా వేస్తే తినేవాడు. కానీ ఇప్పుడు తన కాళ్ళు నిలబడ్డాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. చెప్పలేనటువంటి ఆనందం, సంతోషం. ఆ సంతోషంతో గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, ఇంతకాలం నేను ఎక్కడో నీ మందిరంలోకి వస్తున్నానే కానీ వెలపలకున్నాను. దేవా, నువ్వు ఇంత ఉన్నత కార్యం చేశావు, ఇంత గొప్ప కార్యం చేశావు, నాకు కాళ్ళు ఇచ్చావు, నడిచే ఓపిక ఇచ్చావు, అందుకు ప్రభా స్తుతిస్తున్నానని పేతురు ఎవరితో కూడా కలిసి అక్కడికి వెళ్ళాడంట, దేవుని మందిరంలో. అందుకని బాసయ్య అంటే అర్థం ఏంటి? కుంటివాడు. కుంటివాడైన వ్యక్తి భయంకరంగా ఉన్నటువంటి ఆ పడిపోయిన ప్రాకారం కట్టడానికి దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడు. అలాగనే ఆత్మీయమైన కుంటితనముతో జీవిస్తూ ఆత్మీయమైన విధానంలో బ్రతుకుతున్న మనల్ని కూడా ప్రభువైన యేసు క్రీస్తువారు ఈ లోకానికి వచ్చి మన కుంటితనాన్ని బాగు చేసి, మన అవయవాలన్నీ బాగు చేసి, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నతమైనటువంటి ఆ పరలోకములో తనతో ఉండే గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు ప్రభువైన యేసు క్రీస్తువారు మనం చెప్తున్నారు. అందుకొరకే మనం కూడా దేవుని స్తుతించాలి. ఆ కుంటి వ్యక్తి తాను దేవుని లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుచుచు గంతులు వేసి ఏం చేశాడు? దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఎంత ఆరాధించాడు, ఎంత కన్నీరు కార్చాడు, ఎంత ఏడ్చాడో. ప్రభువా, ఇంతకాలం ఎక్కడ పడి ఉన్నాడు, దేవా ఈ దినాలను లేపావు, నాకు ఒక అద్భుతమైన కార్యం చేశావని ఎంత ఆనంద భాష్పాలతో సామాన్యంగా ఆలోచించకూడదు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న వ్యక్తి ఈ దినాన కాళ్ళు అన్ని కూడా అవయవాలు సరిచేయబడి బలము పొంది గంతులు వేస్తున్నాడంటే ఎంత ఆనందము చెప్పనాశక్యము గాని మహిమాయుక్తముతో దేవుని అంట కనపరిచాడు. ఎంత కన్నీరు కాచాడు, ఎంతగా పేతురు యోహానును వారిని కౌగిలించుకున్నాడు, ఎంతగా వారితో కలిసి నేను వస్తున్న పద్ధతిని దేవుని మందిరములు ఎంత ఆరాధించాడు, ఎంత కనపరిచాడు. అట్టి ఆరాధన మళ్ళీ కూడా చేయాలని ప్రభువైన యేసు క్రీస్తు వారు కేవలం పేతురు గారు చేపట్టుకుంటారు. అద్భుతమైన కార్యం జరిగింది. కానీ యేసు ప్రభువారు రెండు చేతులలో కాచిన రక్తము చేత మన పాపములన్నీ కడిగి మన ఆత్మీయ కుంటితనాన్ని బాగు చేసి దేవుని మందిరంలోకి నడిపించాము. ప్రభువైన యేసు క్రీస్తు భౌతికమైన మందిరంలోనికి కాదు, పరలోకములో నిత్యత్వములో ఉన్న ఆ మందిరములోనికి మనల్ని నడిపించి నిత్యము ఆరాధించే కృపను అందుకొరకే మనం దేవుని స్తుతించి ఆరాధించి ప్రభువా, నేను ఆత్మీయ పుణ్యతనంతో ఎంతో కాలం నశించిపోయానయ్యా. ఎస్ఐయా, నా కొరకు లోకానికి వచ్చి నా నిమిత్తం మీరు చేసిన అద్భుతమైన కార్యం, ఎంత ఘనమైన కార్యం చేసి నీ మందిరములో ప్రవేశించే యోగ్యత నాకు ఇచ్చాను, నేను ఆరాధించే గొప్ప భాగ్యము నాకు ఇచ్చాను అని మనం కూడా దేవుని ఆరాధించి ఆయన నామమును ఘనపరచుగా. అందుకే పాసే అనే మాట కనబెట్టి కుంటివాడైన వ్యక్తి ఒక అద్భుతమైన గొప్ప పని చేపట్టారు, ఆ పని నెరవేర్చారు. అలానే ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా మనల్ని కుంటితనములను బాగు చేసి ఆత్మీయ కుంటితనాన్ని విడిపించి ఆయన మందిరములో ఆరాధించే గొప్ప కృపనిచ్చారు. పరలోకములో నిత్యం ఉండి గొప్ప భాగ్యం ఇచ్చారు. అంటే దేవుడు వారిని కూడా ఆరాధించిన నామములో ఘనపరచుతారు.